జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు. 2 కీలకమైన కేసులు ఆధారాలు కాలిపోయాయని చేస్తున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రమాదంలో దగ్ధమైన సమాచారాన్ని పునరుద్దరిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని నాంపల్లి పోలీసులు విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటల తర్వాత అగ్ని ప్రమాదం జరిగిందని, మొదట ప్రాపర్టీ రూమ్ లో పొగ, మంటలు వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత మంటలు ఇతర గదులకు వ్యాపించి 5 గదుల్లోని దస్త్రాలు కాలిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్ కాలిపోయాయని పేర్కొన్నారు. సర్వర్ రూమ్, వెరిఫికేషన్, అనాలిసిస్ ఛాంబర్లు, హెచ్ఆర్డీ హాల్, ఫర్నిచర్ కాలిపోయాయని ఫిర్యాదులో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ అగ్ని ప్రమాదంపై వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ఖండించిన ఆమె ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని వెల్లడించారు. ఘటనపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2 కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని స్పష్టం చేశారు. కీలకమైన కేసులకు సంబంధించిన సామాగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామని తెలిపారు. 2015 నాటి ఏసీబీ కేసుకు సంబంధించిన ఏ సామాగ్రి తమ వద్ద లేదని ఆమె వివరించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులోనూ ఇప్పటికే కోర్టుకు ఆధారాలు సమర్పించినట్లు వెల్లడించారు. ఇప్పటికే చాలా సమాచారాన్ని పునరుద్దరించినట్లు వివరించారు. అగ్ని ప్రమాదం నష్టంపై అంచనాకు వచ్చాక వివరాలు వెల్లడిస్తామని శిఖా గోయల్ తెలిపారు. 2 ఇంపార్టెంట్ కేసెస్ లో సోషల్ మీడియాలో వైల్డ్ అలిగేషన్స్ వస్తున్నారు, అదే నిజం కాదు. ద ఫస్ట్ కేస్ ఆఫ్ ద యాంటీ కరప్షన్ బ్యూరో 16 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ 2015 లో వర్ రిసీవ్డ్ ఇన్ ద ఎఫ్ఎస్ఎల్. ఆ కేసులో అన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బ్యాక్ టు ద ఆనరబుల్ కోర్ట్. సెకండ్ గా ఇన్ ద కేస్ ఇన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్, ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ were sent in FSL. 7 తప్ప మిగతా అన్ని ఐటమ్స్ కి ఎగ్జామినేషన్ కంప్లీటెడ్ అండ్ రిపోర్ట్స్ సబ్మిటెడ్ టు ద ఫార్వర్డింగ్ అథారిటీ. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని సీసీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు.